జుబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరో. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా, అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్లో కొందరు ఓటర్స్ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడన్నా తేడా వచ్చి ఏమన్నా జరగరానిది జరిగితే, ఇప్పుడు హరి ఎవరైనా నొరుకున్నా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జుబ్లీహిల్స్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ పరిస్థితిలో ఈ పని ఉంది, ఆ కాలంలో ఈ పని ఉంది, ఈ కాలంలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు. అయితే అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది, ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ని గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు.